సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబారాధన జరిగిందా? ఎన్ని కుటుంబాల్లో గడిచిన రాత్రి కుటుంబారాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. దేవుని వాక్య ధ్యానం ఈరోజు వరకు ఎంతవరకు వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతిదినం ప్రార్థన వాక్యం. పక్షిరాజు ఆకాశ గగనాల్లో విహరించాలి అంటే 2 రెక్కలు కావాలి కదా. ఆధ్యాత్మిక పక్షిరాజులుగా పిలువబడుతున్న మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన భక్తి జీవితం ప్రభు కొరకు చేయాలంటే మనకు ఆధ్యాత్మిక రెక్కలు చాలా అవసరం. ఆ 2 ఆధ్యాత్మిక రెక్కలే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్య ధ్యానం. ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కనీసం 2-3 అధ్యాయులైన వాక్యాన్ని ధ్యానించిన తర్వాతే మీ పని నిమిత్తం బయలుదేరి వెళ్ళగలరని ప్రేమతో మనవి. మంచిది, మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈరోజు పగలు, ఈరోజు రాత్రి, ఆదివారం వరకు ఈ ప్రార్థనలు జరుగుతాయి. అందరూ ఉపవాస ప్రార్థనలో, బలారాధనలో పాల్గొందండి. దైవజనులు రాజశేఖరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే ప్రశాంత్ అన్న మన మధ్యలో ఈ ఉదయం వర్తమానం కూడా వారు అందిస్తారు. తప్పకుండా కుటుంబాలుగా పాల్గొంది ఆశీర్వదించబడగలరు. రేపు ఆదివారం కదా, సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. అలాగే పటాన్ చెరువులో గత గురువారం మన పరిచర్య ప్రారంభించాం కదా. సాయంకాలం 6 గంటలకి ఆదివారం పటాన్ చెరువులో, అలాగే ఫిర్జాదిగూడ ఉప్పల్లో ఆదివారం 3 ఆరాధనలు జరుగుతాయి. ప్రార్థించండి, పాల్పంపులు పొందండి. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మీటింగ్స్ వల్ల క్షణం తీరిక లేని ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ వాక్యం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి మీతో ఈ వర్తమానం పంచుకుంటూ ఉన్నాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, శ్రమల మధ్యలో సింహంలాగా బ్రతుకు, విజయాల మధ్యలో గొర్రెపిల్లలాగా బ్రతుకు. ఇదేదో రైమింగ్ కోసం పదజాలం ఏదో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని రైమింగ్ కోసం చెప్పిన మాట కాదు. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పి నాచే పలికించిన మాట. ఇది ఎక్కడో చదివి ఎవరో చెప్పిన మాట విని ఏదో ఆర్టికల్లో ధ్యానించి మీతో పంచుకుంటుంది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. అవును, శ్రమల మధ్యలో సింహంలాగా ధైర్యంగా బ్రతకాలి. క్రైస్తవ జీవితంలో శ్రమలు తప్పకుండా వస్తాయి. చాలాసార్లు అంటా కదా, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమానుభవం గుండా ప్రయాణమే వెళ్తాడు అనేది అంతే ఖచ్చితం. శ్రమల మధ్యలో నువ్వు సింహంలాగా ధైర్యంగా ఉండాలి, కానీ కృంగిపోకూడదు. సామెతల గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రెఫరెన్స్ రాయండి. శ్రమ దినమున నీవు కృంగిన యెడల చాతగాని వాడివైపోతావు. కృంగుదల ఒక మనిషిని చాతగాని వాడిని చేస్తుంది. అది చేతనైన పనైనా, చేయగలిగిన పనైనా, చేయగలిగే సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉన్న ఆ కృంగుదల భయం ఒక మనిషిని అచేతనమైన స్థితిలో అసమర్థుడిగా మార్చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తాను. అప్పట్లో ఒక స్థలంలో మన ప్రార్థన జరిగేది. అయితే ఆ ప్రార్థన మన కుటుంబాలు, మందిరానికి వచ్చే కుటుంబాల దగ్గర ప్రార్థన చేయటానికి వెళ్తే సరిగ్గా అప్పుడే ఎవరో ఒక అన్య కుటుంబం
పాపం వాళ్ళ బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గండిమైసమ్మ చౌరస్తా దగ్గర ఆ 2 వీలర్ మీద వస్తూ ఉంటే వెనక నుంచి లారీ కొట్టడం, ఆ ఫ్రంట్ టైర్ క్రింద పడ్డాడట. ఈ తలందు చూసారా, పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకొని అల్లాడుతూ ఏడుస్తున్నారు. సరే, ఇంత దూరం వచ్చాం కదా, వాళ్ళు తెలియని వాళ్ళైనా చిన్న ఆదరణకరమైన మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్దాం అని ఆ ఇంటికి వెళ్ళాం. ఆ బిడ్డ శవాన్ని చూసాం. తల ఓ రకంగా లేదేమో, ఏమంటారు, పెనం అయిపోయినట్లుగా ఫ్లాట్గా అయిపోయింది. ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు ఇంత అంత కాదు. నీకు అనవసరంగా బండి కొనిచ్చాం కొడుక, నువ్వు కాలేజీ బస్సులో వెళ్ళొస్తూ ఉంటే ఎంత బాగుండేదో కదా. పాపం వాళ్ళ శోకం ఇంత అంత కాదు. ఇట్లా డ్రైవింగ్లో బిడ్డకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇక తర్వాత అక్కడి నుంచి నేను మేడ్చల్ వెళ్ళాలి, హైవే. ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇది చూసాం కదా కళ్ళతో. ఆ తర్వాత ఎందుకో బండి 2 వీలర్ మీద కూర్చోటానికి ఒక నిమిషం పాటు నాకు ధైర్యం రావట్లా. సరే, బలవంతంగా డ్రైవింగ్ చేస్తా బండి స్టార్ట్ చేస్తే గమనించండి, బండి ధైర్యంగా డ్రైవ్ చేయలేకపోతున్నా. లారీ అంత దూరాన్ని ఉంటే నేను ఇక్కడ బండి ఆపుతున్నా. లారీ అంత దూరాన్ని ఉంటే ఇటు బండి ఆపి ఏమంటారు, సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, సర్వీస్ రోడ్లో దిగుతున్నా. అరే ఏంట్రా బాబు, నాకు డ్రైవింగ్ బాగానే చేస్తా కదా, ఎందుకు ఇట్లా భయం, కుంగుదల ఉందే. చేతనైన పని కూడా చేతగాని వాడిగా నన్ను మార్చింది. అప్పుడు నాకు అర్థమైంది, భయపు దురాత్మ, భయాన్ని పుట్టించే దురాత్మ పారిపో అని. ఆ దురాత్మను గద్దించిన తర్వాత కానీ నేను ధైర్యంగా బండి తోలగలిగాను. దైవజనమా, నీ జీవితంలో ఏ శ్రమ ఎదురైనా దేవుణ్ణి ఒక మాట అడుగు, శ్రమలు రాకుండా చేయయ్యా. ప్రార్థన చేయటం మంచిదే, దానికి మించి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? శ్రమలు ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం నాకు దయచేయ్యా అని ధైర్యం కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. శ్రమలలో ధైర్యంగా ఉన్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. అవును, ఏ భక్తిపరుని చరిత్ర చదివినా శ్రమరాని దైవజనులు ఒక్కళ్ళు చెప్పండి. అసలు నా జీవితంలో ఏ శ్రమ కలగలేదయ్యా, పుట్టిన నాట నుండి చనిపోయే వరకు గోల్డెన్ స్పూన్, అది అంటారు కదా, 3 పువ్వులు అనండి, 3 పువ్వులు 6 కాయల్లాగా, నా లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోయిందయ్యా అని చెప్పే వ్యక్తి ఒక్క వ్యక్తి బైబిల్లో చూడండి. యోసేపు కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి మనుషుడు శ్రమానుభవం గుండానే వెళ్తూ వచ్చాడు. వారిలో ప్రత్యేకంగా దావీదు, ప్రత్యేకంగా దానియేలు, వాళ్ళిద్దరి జీవితం పోలుస్తూ మీతో వాక్యం పంచుకుంటాను. అట్ దట్ సేమ్ టైం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్, ఈ 3 జీవితాలు మీ కళ్ళ ముందు ఉంచుతాను. నెంబర్ 1 దావీదు, నెంబర్ 2 దానియేలు, నెంబర్ 3 మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో 600 మంది ప్రాణ స్నేహితులు ప్రాణానికి ప్రాణం దావీదుతో పాటు వచ్చారు. సిక్లగు అనే ప్రాంతాన్ని వారి కుటుంబాలను విడిచి ఓ పని నిమిత్తం బయటకు వెళ్తే అమాలేకులు సిక్లగు మీద దాడి చేసి దావీదును, దావీదు భార్యలను, పిల్లలను, యావదాస్తిని, 600 మంది భార్యలను, వారి పిల్లలను, యావదాస్తిని అమాలేకులు దోచుకుని వెళ్ళారు. సిక్లగును అగ్నితో కాల్చేశారు. దావీదు 600 మందితో పాటు సిక్లగుకు వచ్చారు. బైబిల్లో రాయబడిన మాట, ఏడ్చుటకు శక్తి లేనంతగా దావీదుతో పాటు ఉన్న వారందరూ బిగ్గరగా ఏడ్చారు. ఎందుకు? ఆస్తిని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, భార్యల్ని కోల్పోయారు. ఇక వాళ్ళ జీవితంలో ఏవి మిగల్లా, శ్మశానం వాళ్ళ బ్రతుకు, బూడిదైపోయింది వాళ్ళ జీవితం.
సో దాన్ని బట్టి బిగ్గరగా అందరూ ఏడ్చారు. ఈలోపు ఎవరు అన్నారు, అరే మనకి కష్టం ఎందుకు వచ్చిందిరా, ఈ దావీదు గారితో ఉండటాన్ని బట్టే కదా. ఆ సౌలుతో పాటు ఉంటే మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో, అసలు ఇది లేకుండా చేసేద్దామని చెప్పి 600 మంది రాళ్ళు పట్టుకొని రువ్వి దావీదును చంపాలని ప్రయత్నం చేశారు. చూడండి, అప్పటికి దావీదు అన్నీ కోల్పోయాడు. ప్రాణానికి ప్రాణం అని ప్రాణ స్నేహితులుగా ఎంచబడిన వారు చంపటానికి రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని రాస్తుంది. ఏంటి? అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నా ప్రభు బిడ్డలారా, నీ బ్రతుకులో కూడా దావీదును 600 మంది చుట్టుముట్టినట్లుగా శ్రమలు చుట్టుముట్టాయా, ఆపదలు చుట్టుముట్టాయా, అనారోగ్యాలు చుట్టుముట్టాయా, అవమానాలు చుట్టుముట్టాయా, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయా, ఆర్థిక దారిద్ర్యత చుట్టుముట్టిందా, శ్రమ మీద శ్రమ, ఆపద మీద ఆపద, ఇవన్నీ ఆవరించి నిన్ను కృంగదీస్తూ ఉన్నాయా? శుభవార్త, దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ జీవితంలో కూడా ఎన్ని శ్రమల మధ్యలో ఈ గడియలో నీవున్నా సింహంలాగా ధైర్యంగా బ్రతుకు. అవును, సింహాల భూమిలోకి దానియేలు వెళ్ళేటప్పుడు భయపడుతూ వెళ్ళలా, సింహంలాగా వెళ్ళారు. గొల్గతా కొండ మీద సిలువ మాను భుజాల మీద వేసుకోవటానికి, గొల్గతా పర్వతంపై సిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా వేలాడటానికి నీ యేసు భయపడుతూ సిలువ మ్రాను మొయ్యలా, భయపడుతూ మొండ్ల కిరీటాన్ని మొయ్యలా, భయపడుతూ కొరడా దెబ్బలు తను తినలా. యేసుక్రీస్తు వారు గొల్గతా పర్వతం మీదకి సింహంలాగా బయలుదేరాడు. ఎందుకు వీళ్ళు సింహంలాగా అంత ధైర్యంగా ఉన్నారు? చిన్న చిన్న సమస్యలకి నువ్వు కదిలిపోతున్నావే, చిన్న ఆపదలకి కదిలిపోతున్నావే. ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయింది కదా. ఎవరి కోసం బ్రతకాలండి? నాకు చావు ఇస్తే బాగుండు. రాత్రిపూట పండుకునేటప్పుడు మంచం మీద పండుకున్నప్పుడు, దేవా ఇదే నా ఆఖరి రాత్రి అయితే బాగుండు నాయన, మరో దినం చూడాలనే ఆశ నాకు లేదు అని అనుకుంటూ ఉన్నావు కదా పిరికిదానిలాగా. ఈ భక్తులకు వచ్చిన శ్రమలతో పోలిస్తే నీకు నాకు వచ్చిన శ్రమ తొక్కడా ఆఫ్టర్ ఆల్. అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో చెప్పమంటారా? దేవుడు తనతో పలికిన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమని? సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేక తైలంతో అభిషేకించబడినప్పుడు, సౌలు తర్వాత నువ్వు రాజు అవుతావు, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేస్తావు అని దేవుడు పలికిన మాట ఉందే, ఆ మాట దావీదు భక్తునికి ధైర్యం ఇచ్చింది. ఈ 600 మంది నిలవబడ్డారు, నిజమే, నన్ను చంపటానికి. నేను చచ్చిపోను. దావీదు ధైర్యం, నేను చచ్చిపోను, నన్ను చంపలేరు వీళ్ళు. ఎందుకు చంపలేరు అయ్యా? రాళ్ళు పట్టుకున్నారుగా. చచ్చిపోతా, కానీ ఇప్పుడు చచ్చిపోను. ఎప్పుడు చచ్చిపోతానో తెలుసా? రాజునైన తర్వాత చచ్చిపోతా. మరి నేను చచ్చిపోవాలంటే రాజు కాకుండా ఎట్లా చచ్చిపోతా? రాజు కాకుండా నేను చనిపోతే దేవుని వాగ్దానం ఏమైపోద్ది? చూసారా? దేవుడు తనకిచ్చిన మాటను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఈ 600 మంది కాదు, 6000 మంది ఉన్నా నన్ను చంపలేరు. ఎందుకు? దేవుని వాగ్దానం ఇంకా నా పట్ల నెరవేరాల్సి ఉంది, నన్ను వీళ్ళేం చేయలేరని దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య దావీదు కంటే వాగ్దానం ఇచ్చాడు, మరి మాకేం వాగ్దానం ఇచ్చాడన్న? దావీదు దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి మేము దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం నీకు నాకు, మన ఒక్కొక్కరం యేసుక్రీస్తు రక్తము ద్వారా హక్కుదారులం. వాటిలో ఒక మాట చెప్తాను, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఎక్కడ రాసిందో కామెంట్ బాక్స్లో రాయండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, అయినను
యెహోవా వాటన్నిటిలో నుండి వానిని తప్పించును. విన్నారా? నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి, కొన్ని కాదు, అనేక ఆపదలు కలుగుతాయి. కానీ ధైర్యం ఏంటో తెలుసా? ఎన్ని ఆపదలు కలిగినా వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును. ఎన్నిటిలో నుండి? వాటన్నిటిలో నుండి. శ్రమల మధ్యలో నీవు నేను సింహంగా ధైర్యంగా సింహంలాగా ధైర్యంగా బ్రతకటానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడే విడిపిస్తాడు. ఈరోజు అనుభవిస్తున్న శ్రమకు భయపడకో. ఒకరోజు ఆ శ్రమ నీ ఎదుట మోకాళ్ళలోనబోతుంది. ఆర్థిక ఇబ్బందికి భయపడకో. ఒకానొక రోజు నీ ఎదుట సాష్టాంగ పడబోతుంది. నువ్వు అనుభవిస్తున్న ఏ శ్రమకైనా కలవరపడకో. వాటన్నిటిలో నుండి నా దేవుడు నేను తప్పించునుగాక. సింహాల బోన్లో దానియేలును తప్పించలేదా? ఎస్, దానియేలును తప్పించలేదా? యేసుక్రీస్తు వారు కూడా ఆ సిలువ మరణానికి, సమాధి కార్యక్రమానికి సింహంలాగా ధైర్యంగా వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య పట్ల వాగ్దానం ఒకటి ఉంది. యోనా చేప కడుపులో 3 రోజులుండి 3వ దినాన ఎలా బయటకు వచ్చాడో మనుష్య కుమారుడు కూడా సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లెగుస్తాడు. ఈ వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకుని శ్రమల మధ్యలో కూడా సింహంలాగా ధైర్యంగా వెళ్ళారు. తమ్ముడు, చెల్లి, ఏ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నా దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? ఎంత? నో. ఎంత? నో. ఎంత? నో. ఎంత? ఎంతైనా నమ్మదగిన దేవుని పట్ల అవిశ్వాసం లేకుండా విశ్వాసపూర్ణుడివై ప్రభు సన్నిధిలో బ్రతుకు. రైట్? శ్రమల మధ్యలో సింహంలాగా బ్రతుకు. సరే, ఆ శ్రమల నుంచి దేవుడు విడిపించి నిన్ను విజేతగా నిలవబెట్టాడే. విజయాలు పొందినప్పుడు గొర్రెపిల్లలాగా బ్రతుకు. విన్నారా? చాలామంది దెబ్బతినేది ఎక్కడో తెలుసా? వారు సాధించిన విజయాలు, వారు పొందుకున్న ఆశీర్వాదం, వారు పొందుకున్న దీవెన, వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, వారు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, వారు గెలిచిన గెలుపు కళ్ళు నెత్తి మీదకి ఎక్కేటట్లు చేస్తాయి. లెక్కలేని తనంతో గర్వాంధుడిగా బ్రతికేటట్లుగా చేస్తాయి. సుమీ, అది చాలా ప్రమాదం. గర్వం ఎంత ప్రమాదమో తెలుసా? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని రాస్తుంది. ఎరుగుదురా మీరు? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. అంటే గర్వం వెళ్తూ ఉంటే గర్వం వెనుక ఏముంది? నాశనం ఉంది. గర్వానికి వెనుకే నాశనం ఉంది. తమ్ముడు, చెల్లి, ఎప్పుడు మనస్సులో కూడా గర్వం రానివ్వకు. విజయాల మధ్యలో, నువ్వు సాధించిన జయాల మధ్యలో గొర్రె పిల్లలాగా దేవుని సన్నిధిలో బ్రతుకు. గొలియాతును సౌలు చంపలేకపోయాడు, దావీదు చంపాడే. రాజు చేయలేని గొప్ప కార్యం దావీదు చేశాడే. అప్పుడు సౌలు రాజు అడుగుతాడు అక్కడున్న సైన్యాధ్యక్షుని, ఈ చిన్నవాడెవరు అని దావీదును గూర్చి అడిగితే, దావీదును పిలుస్తాడు. చిన్నవాడా, నీవెవరివి అని అంటే, ఇప్పుడు అనాల్సింది దావీదు ఏంటే, నేను చిన్నోడినా, నా రేంజ్ ఏంటో ఇంకా నీకు తెలియలేదా? నా రేంజ్ ఏంటో కావాలంటే గొలియాతు గడు సచిన గొలియాతును అడుగు, నీ సైన్యాధ్యక్షుని అడుగు. చిన్నవాడా, నీ పేరేంటి అంటావా? నేను చిన్నోళ్ళలా కనపడుతున్నానా? నీ మొహం, నువ్వు చేయలేని కార్యం నేను చేశా. చిన్నవాడు అని సాధించిన విజయాన్ని బట్టి కాలర ఎగరేయాలి. కానీ అద్భుతం తెలుసా? దావీదు అక్కడ ఇచ్చిన సమాధానం, బెత్లెహేమీయుడైన
యెషయి అను నీ దాసుని కుమారుణ్ణి. నేను ఎవరినయ్యా? నీవెవరివి? బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుణ్ణి. నా తండ్రి నీ దాసుడు. మరి తండ్రి దాసుడైతే కొడుకు దేనదాసుడు. నీ దాసున్నయ్యా అంటాడు. నా ప్రభు బిడ్డలారా, సాధించిన గొప్ప విజయం దావీదు కళ్ళ మీద నెత్తి మీదకి కళ్ళు రాకుండా దీనుడిగా బ్రతికాడు. ఆ గొలియాతునేం కర్మ, అద్భుతం. ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నమయ్యాడు. సిరియన్లను జయించాడు. చుట్టూత శత్రువులను జయించి ఇజ్రాయేలు రాజ్యాన్ని యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు అఖండ ఇశ్రాయేలు దేశాన్ని స్థాపించిన గొప్ప రాజైన దావీదు. ఎందుకో తెలుసా? దీనుడికి దేవుడు ఏమైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు. వినయం ఎక్కడుంటుందో ఐశ్వర్యము ఘనత, విన్నారా? ఐశ్వర్యము ఘనత, మంచి పేరు వానికి దొరుకుతుంది. సాధించిన విజయాలు ఎప్పుడు నీకు గర్వాన్ని తీసుకురానివ్వకు. సింహాల బోన్లో దానియేలు పడ్డాడు. తెల్లారింది, రాజు వచ్చాడు. అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అంటే, అప్పుడు సింహాల బోన్లో దానియేలు అంటాడు, రాజు చిరంజీవగునుగాక. నేను నా దేవునికి నిర్దోషిగా కనపడితిని గనుక తన దూతలను పంపి సింహపు నోళ్లను మూయించాడు అంటూ ఏమంటాడో తెలుసా? రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. ఏమంటాడు? రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాదు కదా. ఎంత తగ్గించుకొని మాట్లాడాడో చూడండి. సాధించిన విజయం గొర్రెపిల్లగా బ్రతికాడు. వీటన్నిటి మధ్యలో ప్రపంచంలో ఎవరు సాధించలేని విజయాలు సాధించిన విజేత, జయశాలి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మిమ్మల్ని అడుగుతా, పాపం మీద పరిపూర్ణమైన జయాన్ని పొందిన జయశాలి ఎవరు? యేసు క్రీస్తు వారు. సాతానును పూర్తిగా ఓడించిన జయశాలి ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. శరీరం మీద ప్రతివాడు శరీరం చేతిలో ఓడిపోయిన వాడే. శరీరాన్ని పరిపూర్ణంగా జయించిన జయశాలి యేసు క్రీస్తు వారు. ప్రతి మనిషి మరణం ఎదుట ఓడిపోయిన వాడే, మరణం ఎదుట సాష్టాంగపడ్డవాడే. కానీ యేసు క్రీస్తు వారి ఎదుట మరణమే సాష్టాంగపడింది, మరణమే గడగడలాడింది. ఒక్క మాటలో చెప్పాలంటే, మరణంపై జయనికేతనాన్ని ఎగరవేసిన జయశాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎవ్వరూ సాధించలేని విజయాలు సాధించిన విజేత ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎంత గొప్ప విజయవీరుడు కదా. ఎంత గొప్ప విజయవీరుడు. పరలోక రాజ్యంలో ఒక గొప్ప విజయవీరుడుగా ఊరేగుతా లేరట. చూడండి, ప్రకటన గ్రంథం ఆ మాట భలే ఉంటుంది. అది తప్పకుండా చదివిస్తేనే దాని మాధుర్యం మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయమును పొందినని నాతో చెప్పాను. నెక్స్ట్, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. విన్నారా? అక్కడ పెద్దలు అంటారు, దావీదు వేరు చెగురు, యోధాగోత్రపు సింహం, యోగ్యుడు, ఆ గ్రంథము విప్పుటకైనా చూచుటకైనా చదువుటకైనా అర్హుడు, జయము పొందినవాడు. యేసుక్రీస్తు వారిని గురించి పరలోకం అంతా మారుమోగుతా అంటా ఉంది. ఏమని? దావీదు వేరు చిగురు, జయము పొందిన జయశాలి. ఏమనంటూ ఉంది? విప్పుటకైనా చదువుటకైనా యోగ్యుడు, స్తుతి ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడు అని యేసుక్రీస్తు వారిని పరలోకం అంతా పొగుడుతూ ఉంటే,
వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడట? వధించబడినట్లుండిన గొర్రె పిల్లలాగున్నాడట. ప్రపంచాన్ని జయించిన జయవీరుడు, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం కలిగిన మహోన్నతుడైన దేవుడు పరలోకంలో గొర్రె పిల్లలాగున్నాడట. ఆహా! దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎంత గొప్ప విజయాన్ని సాధించిన దేనత్వంగా బ్రతకటమే క్రైస్తవం యొక్క అందం. ముగిస్తున్నా. శ్రమల మధ్యలో సింహంలాగా బ్రతుకు, విజయాల మధ్యలో గొర్రెపిల్లలాగా బ్రతుకు. ఇహమందు పరమందు విజేతగా దేవుడు నిన్ను ఊరేగించునుగాక. ఈరోజు రేపు ప్రార్థనలు ఉన్నాయి, తప్పకుండా పాలుందండి. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఓ దివ్యమైన వర్తమానం మాకు వినిపించావు. శ్రమల మధ్యలో సింహంలాగా ఉండాలని. అవును నాయన, విజయాల మధ్యలో గొర్రెపిల్లలాగా ఉండాలని. ఈ రెండు దివ్యమైన గుణాలు ఆభరణంగా మేము ధరించుకునే కృప నాకు నీ ప్రజలకు దయచేయి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఈ కృప ప్రతి బిడ్డలో విస్తరించునుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.